శ్రీ లలితా సహస్రనామాలలో రుద్రగ్రంథి విభేదిని నామానికి అర్థం తెలుసుకుందాం. ఆజ్ఞాచక్ర స్థానమైన భ్రూమధ్యం రుద్రదేవతాధీనం. రుద్రుడు లయకారకుడు. రుద్ర సంబంధమైన గ్రంథిని భేదించుకుని శక్తి స్వస్థానానికి చేరుతుంది. శ్రీ విద్యా మంత్రంలో అగ్ని, సూర్య, సౌమ్య, చంద్రకళలు అని 4 భాగాలున్నాయి. వాగ్భవ, కామరాజ, శక్తి, తురియాలనే 4 మధ్యలో 3 కూటాలకు హ్రీం అనే 3 హృల్లేఖలున్నాయి. వాటినే బ్రహ్మ, విష్ణు, రుద్రగ్రంథులుగా వర్ణిస్తారు. ఆ గ్రంథి త్రయాన్ని దేవి భేదించింది. అంటే సత్వరజస్తమోగుణాత్మకమైన ప్రపంచ విషయాలను అతిక్రమించి అమృత స్వరూపానికి అర్హతను జీవుడు పొందుతున్నాడని అర్థం. భూ జలతత్వాలైన మూలాధార స్వాధిష్టానాలు బ్రహ్మగ్రంథి అని, అగ్ని వాయుతత్వాలైన మణిపూరక అనాహతాలు విష్ణుగ్రంథి అని, ఆకాశతత్వమైన విశుద్ధి చక్రం, మనస్తత్వమైన ఆజ్ఞాచక్రం ఈ రెంటిని రుద్రగ్రంథి అని అంటారు. బ్రహ్మగ్రంథిని భేదించి సృష్టి సంబంధమైన సంకల్పాదులను దేవి నాశనం చేస్తుంది. విష్ణుగ్రంథిని భేదించి జీవ సంబంధమైన అహంకార భావాలను పోగొట్టి, రుద్రగ్రంథిని భేదించి సర్వమూలయం చేసి సాధకునకు అమృత స్థితిని శ్రీమాత కలిగిస్తుందని ఈ గ్రంథి త్రయ భేదనంలోని భావం. మృణ్మయ శిలామయ దేవతలు, జలమయ తీర్థాలు చాలా కాలానికి కానీ మానవుణ్ణి ఉద్ధరింపజాలవు. సాధువుల సందర్శనం చేత, సద్గురువుల ఉపదేశ బలం చేత శీఘ్రమే ఫలసిద్ధి కలుగుతుందనే భాగవత సూక్తిని అనుసరించి గురుస్వరూపిణి అయిన పరమేశ్వరి ఆజ్ఞ లభించిన వెంటనే సర్వగ్రంథులు లయమవుతాయి. గురువునకు దేవితో అభేదభావాన్ని పాటించాలి. గురువును దైవసమంగా ఆరాధించాలి. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే కథితాహ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః. దైవము గురువు ఒక్కటే. గురువు ఉపదేశించిన మంత్రం కూడా గురువు కంటే భిన్నం కాదు. ఈ విశ్వాసంతో ప్రయత్నించే సాధకులకు గురువు అనుగ్రహం చేత అమృతమయమైన ఆనందస్థితి కలుగుతుంది. ఈ నామం కూడా 8 అక్షరాలు కలిగిన నామం కాబట్టి ఎక్కడా విభజించకుండా నామం మొత్తం ఒకేసారి ఉచ్చరించాలి మనం. శ్రీమాత్రే నమః.